హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే ముందుకు వచ్చాను అనమాట. ఈ లాగ్ అయితే శనివారం అండి. శనివారము ఆదివారం అయితే 2 రోజులు అయితే షూట్ చేశానండి. మేము ఉండే చోట అయితే వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. 3 డేస్ నుండి అయితే ఫుల్గా అయితే వర్షాలు అయితే పడుతున్నాయండి. మాకైతే చూసారా, నేనైతే స్కూల్ నుండి వచ్చేటప్పుడు అనమాట, ఈవినింగ్ అండి. ఈ ఒక్క క్లిప్పే శనివారం అనమాట. ఇంకా మిగతా అన్నీ అయితే సండే రోజు అండి. ఇప్పుడైతే ఇంక లోపలికి అయితే వచ్చానమాట. గొడుగు వేసుకుంటేనండి, గొడుగు అయితే గాలికైతే ఎగిరిపోతుందండి. ఇంకా అంత కొంచెం ఫుల్గా నిన్నైతే నాన్ స్టాప్గా అండి. శనివారం అయితే ఇంక వర్షం పడతానే ఉందన్నమాట, తెల్లవారుజులు అయితే. ఇంక ఇప్పుడైతే లోపలికైతే వచ్చానమాట. చూసారా, లోపలికి కూడా అయితే వాటర్ వచ్చాయండి. అంటే జల్లులు అనమాట. జల్లులు పడినప్పుడు ఏంటంటే లోపలికి వస్తాయి అనమాట. ఇప్పుడైతే ఇంక నేనైతే లిఫ్ట్ అయితే నొక్కుతున్నానండి. మేముండే ఫ్లోర్లోకి అయితే ఇప్పుడు పైకి వెళ్ళిందనమాట. ఇప్పుడైతే లిఫ్ట్ అయితే కిందికి వచ్చిందండి. నేను మర్చిపోయి గొడుగు అయితే మడవకుండా వెళ్తున్నానండి. తర్వాత గుర్తొచ్చి మడిచాను అనుకోండి. ఇంకా ఈ మధ్య అయితే లాగ్స్ అయితే డైలీ అయితే పెట్టడానికి అయితే కుదరట్లేదండి. ఇంక ఇప్పటి నుంచి నేనేమనుకున్నానంటే, ఇంక ఈ మంత్ నుంచి అయితే వారానికి 3 వీడియోలు అయినా సరే ఖచ్చితంగా పెట్టాలనుకుంటున్నానండి. పెట్టడానికి కూడా ట్రై చేస్తానన్నమాట. ఇంక ఇప్పుడైతే పైకి అయితే వచ్చానండి. ఇంకా ఇక్కడైతే మా వారికి కూడా జలుబు వచ్చిందనమాట ఇంక ఈ మధ్య అయితే. అందుకని చెప్పి ఇక్కడ అల్లం టీ అయితే పెడుతున్నానండి. చూపించలేదులేండి ప్రాసెస్ అయితే. ఇంకా తర్వాత మర్చిపోయాను అనమాట. అందుకని చెప్పి ఇంక ఇప్పుడైతే వీడియో అయితే షూట్ చేశానండి. ఇంక ఇప్పటి నుంచి అయితే ఇంక డైలీ వీడియోస్ అయితే మన ఛానల్లో పెడతానండి, అప్లోడ్ చేస్తానన్నమాట డైలీ అయితే. ఇంక ఇప్పటి నుంచి అయితే నేను అనుకుంటున్నానండి కంపల్సరీగా పెట్టాలి అని చెప్పి. ఇంకా అంటే నేను అంటే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అస్సలు కుదరట్లేదండి. ఇంక ఈ మధ్య చెప్పాను కదా, జలుబు చేసింది ఫుల్గా. వాయిస్ కూడా సెట్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు కొంచెం బెటరేనండి. ఇక్కడ నాకు మా వారికి అయితే ఇంకా టీ అయితే పెట్టాను అనమాట. ఇంక టీ తాగితే చాలా రిలీఫ్ అనిపించిందండి నాకైతే. ఇంకా నెక్స్ట్ డే సండేనండి, సండే లాగనమాట. ఇంక ఇదైతే ఇక్కడ టీ తాగేసిన తర్వాత ఇవి ఉన్నాయి కదండి బొబ్బర్లు, అంటే అలసందలు అనమాట. అలసందలు వేరు, బొబ్బర్లు వేరు అంటండి, నాకు తెలియదు. ఇంకా మా వారైతే తీసుకొచ్చారనమాట. ఇంక ఈ వర్షానికి కూడా కొంచెం గారెలు వేస్తే బాగుంటుంది అని చెప్పి ఇంక ఇక్కడైతే కొంచెమేనండి, 1/2 కిలో అనమాట. మాకైతే సరిపోతుందండి. నైటే నానబెట్టాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే మిక్సీ అయితే పట్టానండి. కొంచెం మనం గట్టిగానే పట్టుకోవాలన్నమాట. నేనైతే కొంచెం బరకగానే వేసానండి. మెత్తగా వేస్తే నాకు అంత ఇష్టం ఉండదు అనమాట. మినపగారెలు కూడా అంతేనండి, మెత్తగా ఉంటే ఇష్టం ఉండదు నాకు. కొంచెం పలుకులు ఉంటేనే బాగుంటుంది అనమాట. దీంట్లో అయితే నేను పచ్చిమిర్చి వేసానండి, అల్లం ముక్కలు వేసాను, ఆనియన్స్, ఇంక ఇవన్నీ అయితే వేసాను అనమాట. ఇంక ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. నైటే కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఇప్పుడైతే కలిపేస్తాను అనమాట. కొంచెం సాల్ట్ అయితే వేసానండి. బాగుందని చెప్పారు, కానీ నేనైతే స్నాక్స్ అయితే అస్సలు ఇష్టం ఉండదండి నాకు చేయడం అయితే. నాకు రాదనమాట. ఇంకా పెళ్ళి కాకముందు ఏంటంటే మా చెల్లి మా అమ్మ చేస్తుంది, వాళ్ళిద్దరే చేస్తారండి. నేనైతే ఎప్పుడు చేయను. నాన్ వెజ్ కూడా ఎక్కువ చేయనండి. పప్పు, సాంబార్ ఇలాంటివి అయితే చేస్తానన్నమాట. అవైతే చాలా టేస్ట్గా అయితే చేస్తానండి. ఇంక ఇప్పుడే స్నాక్స్ అయితే ఈ మధ్యనే రీసెంట్గా అయితే చేస్తాను అనమాట. స్వీటు నాకు పెళ్ళైన తర్వాతేనండి సేమియా, ఈ స్వీట్స్ అవన్నీ నేర్చుకున్నాను అనమాట. మొన్న ఒక వీడియోలో పెట్టాను కదండి, రవ్వ అనమాట, కేసరి అనమాట, అదొకటండి. ఇంకా అవే నేర్చుకుంది. నాకు ఇష్టం ఉండదండి సరిగ్గా చేయడం కూడా. అందుకని చెప్పి ఇప్పుడైతే ఇంకా వడలు అయితే వేస్తున్నానండి. వడలు కాదు, గారెలు అనమాట. అంటే మధ్యలో రంధ్రం పెడితేనే కదండి వడ అయ్యేది, అంటే మెత్తగా ఉంటుంది. నేనైతే కొంచెం పలుకులు వేసాను కాబట్టి చేతి మీదనే వేస్తున్నానండి. పిండి ఏంటంటే కొంచెం టైట్గానే ఉంది కాబట్టి సరిపోతుందన్నమాట. మీరైతే ఎలా చేస్తారండి? ఇంక ఇది ఇప్పుడైతే మా వారు చాలా బాగున్నాయి అని చెప్పాడు. మా వారైతే అడగడండి అవి చెయ్యి ఇవి చెయ్యమని చెప్పి. నాకు రావని తెలుసు అనమాట. ఒకవేళ నేను బాగా చేస్తానో లేదని చెప్పి కూడా నన్ను అడగడండి. నాకు కోపం వస్తుంది. నేను చేసిన స్వీట్స్ కూడా సరిగ్గా తినడనమాట. ఇంక ఈ మధ్య చేస్తున్నాను కాబట్టి తింటున్నాడండి. ఇప్పుడు పర్లేదు, అందుకే చేస్తాను అనమాట. ఇవైతే సండే కాబట్టి ఇంకా చికెన్ కర్రీ కూడా చేశానండి. ఇంకా అదే కూడా చూపించలేదు. ఇంకప్పుడు తెలిసిందే కదండి, అందరూ చేసేలాగే చేస్తానండి. చికెన్ కర్రీ కూడా అయిపోయిందనమాట. ఇంక ఇవన్నీ చేసి నేనైతే ఈరోజు తిననండి, ఫస్ట్ సండే కాబట్టి.
చర్చిలో అయితే మాకు ఈరోజు అయితే ఆరాధన ఉంటుందండి. అందుకని చెప్పి నేనైతే తిననమాట ఫస్ట్ సండే అయితే. మాకు ఆఫ్టర్నూన్ కూడా భోజనాలు ఉన్నాయండి. ఫస్ట్ సండే పెడతారనమాట, ప్రతి ఫస్ట్ సండేకి. అంటే మిగతా రోజుల్లో కూడా పెడతారండి, అంటే దూరపు ఊరోళ్ళకైతే పెడతారనమాట. మనం కూడా తినొచ్చండి. మేము లోకలే కాబట్టి తిన్ననమాట. ఇంక ఈ వడలు అయితే కంప్లీట్ అయిపోయాయండి. అయిపోయిన తర్వాత ఇంక కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి కదా, అవి అయితే కడిగేసుకుంటున్నానండి. నాకు పెద్ద చిరాకు వస్తుందండి ఇంక ఈ మధ్య. గిన్నెలు అయితే అసలు కడగాలనిపించట్లేదండి. అందుకని చెప్పి ఎప్పుడైతే కడిగేసుకుంటున్నానండి. నాకైతే నీట్గా ఉండాలన్నమాట. ఇంకెప్పుడు షింకులు ఆ గిన్నెలు ఉంటే నాకు భలే తలనొప్పి వస్తుందండి. కడగాలంటే చాలా కష్టం అండి. ఒకేసారి అన్ని అంట్లు అయితే నేను కడగలేనండి. కొన్ని అయితే కడుగుతాను అనమాట. అందుకే నేను ఎక్కువైతే షింకులో అంట్లు అయితే ఉంచుకోనండి. ఇంక ఇప్పుడైతే ఈ షింక్ కూడా అయితే క్లీన్ చేస్తున్నానండి. కడిగేసిన తర్వాత ఇంకా నేను రెడీ అయ్యి చర్చికి అయితే వెళ్తానండి. ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇంక ఈ మధ్య అయితే డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. ఈ షింక్ ఏంటంటే బాగుండదండి, ఇది ఒక్కటే నాకు నచ్చదనమాట. ఈ ఇంట్లో అయితే అందరి ఇళ్ళలో కూడా ఇలాగే ఉంటుందండి. చూసారా, గిన్నెలు అయితే కడిగేసానండి. నైటే కడిగేసి పెట్టాను అనమాట అంట్లన్నీ అయితే. తిన్న తర్వాత ఇంకా నెక్స్ట్ డేకి అయితే ఎక్కువ అంట్లు ఉంటాయండి. నేను లేవగానే ఏంటంటే నా గ్యాస్ కౌంటర్ అయితే క్లీన్గా ఉండాలండి. అట్లా ఉంటేనే నాకు పని చేయాలనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పి నైటే గ్యాస్ కౌంటర్, స్టవ్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకొని అంట్లు కూడా కడిగేసుకుంటానండి. దయచేసి ఇలా నా ప్రభా సమయంలో సంతోషంగా ఆనందంగా మీరు ఆశీర్వదించుతున్న కొలది ప్రతి ఒక్కరూ కృతజ్ఞులై ఇంక ఇదైతే అమెజాన్లో అయితే ఆర్డర్ అయితే పెట్టానండి. అంటే గుంత పొంగనాలు అనమాట. మనం దోసపిండితో కానీ ఇడ్లీ పిండితో కానీ చేసుకోవచ్చండి. అందుకని నేనైతే కొన్నాను అనమాట. ఎప్పుడైనా లేట్ అయినప్పుడు ఏంటంటే మనము టైం లేనప్పుడు అయితే నాకు ఇది బాగా యూజ్ అయిందండి. 2 times చేశాను, కానీ ఇంక ఈ మధ్య నేను వీడియోస్ ఏం షూట్ చేయలేదు కదండి, అందుకని పెట్టలేదన్నమాట. ఇదైతే 280 పడిందండి. మూత కూడా వచ్చిందండి. ఇక్కడైతే ఒక స్క్రబ్బర్ కూడా ఇచ్చారనమాట. ఇంక ఇదేంటంటే మనం పొంగనాలు వేసుకున్నప్పుడు తీసుకోవడానికి అనమాట. నాన్ స్టిక్కే తీసుకున్నానండి. ఇంక ఐరన్ అయితే మనకు అతుక్కుపోతాయి కదా, అందుకని చెప్పి ఇదే తీసుకున్నాను అనమాట. నాకైతే ఇంక ఈ మధ్య అయితే ఫ్రూట్స్ అయితే అసలు తినాలనిపించదండి. మా వారు తీసుకొస్తున్నారు, ఇంకా అవి పాడైపోతున్నాయి అనమాట. అరుస్తున్నారండి, తీసుకొచ్చినా కూడా నువ్వు తినవని చెప్పి. అంతకుముందు తీసుకొచ్చామండి ఇంక ఈ బత్తాయిలు అయితే, అవి కూడా బాగా పండిపోయాయండి. ఇవి చక్కెర కేలీలు అనమాట. ఇవైతే డజను 100 అంటండి. కర్బూజాలు అయితే 1 కిలో వచ్చి 100 అనమాట. బయట అయితే ఆటోలు ఉంటాయి కదండి, ఆటోలు అయితే 100కి వచ్చి 2 కిలోలు అట్లా ఇస్తున్నారండి. బండ్ల మీద కొనుక్కోవడమే బెటర్ అనిపించింది నాకైతే. మేము వచ్చేటప్పుడు కనిపించిందండి బండి అయితే. ఇంక ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేశాను కదండి మార్నింగ్ది, కొంచెం అయితే వేడి చేస్తున్నాను అనమాట. ఇంకా తినేసి కాసేపు అయితే రెస్ట్ అయితే తీసుకుంటానండి. ఇంకా 2 days అయితే హాలిడేస్ ఇచ్చారనమాట. అంటే సండే అంటే మండే అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇంకా చికెన్ ఉంది కదండి, ఇంకా మాకు తక్కువ ఉందని చెప్పాను కదా. అంటే ఇంక బుధవారం దాకా అయితే శ్రావణ మాసం ఉంటుంది కదండి, అయిపోయిన తర్వాత అయితే ఎక్కువ పెరుగుతుందన్నమాట. ఇప్పుడైతే 160 చేశారండి చికెన్ కిలో అయితే. స్కిన్లెస్ అయితే 180 అనమాట. ఇంక ఇక్కడైతే చికెన్ పకోడా అయితే చేస్తున్నానండి. అంటే చికెన్ ఉంది కదండి, కొంచెమే తీసాను అనమాట. మిగతాదైతే చికెన్ కర్రీ చేసి కొంచెం మిగిలిన దాంతో అయితే చికెన్ పకోడా అయితే చేస్తున్నానండి. చాలా బాగుందనమాట. క్రిస్పీగా అయితే అనిపించిందండి నాకైతే. అంటే కలర్ అయితే ఏం వేయలేదన్నమాట, అందుకని చెప్పి కొంచెం బ్లాక్ లాగా అనిపిస్తుందండి. కలర్ వేసుకుంటే కూడా హెల్త్కి మంచిది కాదని చెప్పి, ఇంక మేమిద్దరమే కదండి, మాకు సరిపోతుందని చెప్పి కొంచెమే చేశాను అనమాట.
ఇంక ఈవినింగ్ అయితే ఇంక వాకింగ్కి అయితే వెళ్తున్నామండి. ఇంక ఈ మధ్య అయితే డైలీ అయితే వెళ్ళాలండి. ఈ మంత్ అంతా అయితే వెళ్ళలేదన్నమాట వాకింగ్కి అయితే. ఈ సెప్టెంబర్ 1 నుంచి అయితే వాకింగ్కి వెళ్ళాలనుకున్నాం, కానీ వర్షం అయితే ఫుల్గా అయితే పడుతుందండి. ఇంక ఇప్పటి నుంచి డైలీ అయితే వెళ్తామండి. ఇంక ఇప్పుడైతే కిచెన్లోకి అయితే వచ్చానండి. చికెన్ అయితే కొంచెం ఎక్స్ట్రా తీసుకొచ్చారనమాట. దాన్ని అయితే అంటే చికెన్ పకోడీ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు కూడా చేస్తున్నాను అనమాట. అదైతే చూపించలేదండి. ఇంక ఈవినింగ్ అయితే కొంచెం పని ఉంది, బయటకు అయితే వెళ్ళేసి రావాలండి. సెంటర్కి వెళ్తున్నాం అనమాట. కొంచెం బుక్ షాప్లో అయితే పని ఉందండి, అందుకని చెప్పి సెంటర్కి అయితే వచ్చామండి. ఇక్కడ బత్తాయిలు అమ్ముతున్నారు కదా, మళ్ళీ తీసుకున్నామండి. కొంచెం జ్యూస్ అలా తాగుదామని చెప్పి. వాళ్ళైతే భయపడుతున్నారు, ఏంటి మీరు వీడియో తీస్తున్నారని చెప్పి. ఇంక భయపడి కింద పడేసాడండి బత్తాయిలు అయితే. పాపం తీయమాకండి అక్క ప్లీజు, నాకు పెళ్ళి కాలేదు, మాకు అమ్మాయిలు ఎవరు అని చెప్పి అంటున్నారండి. నాకైతే భలే నవ్వు వచ్చింది. నేనేం మీ ఫేస్లు ఏం చూపించనులే అని చెప్పానండి. ఏదైనా స్టిక్కర్స్ అలా పెట్టండి అక్క, మా ఫేస్ కనిపించకుండా అని చెప్పారండి. పాపం వాళ్ళు ఫీల్ అవుతున్నారు తీయొద్దని చెప్పి. ఇంకా నైట్ పూట ఏంటంటే మేము ఉండే చోట అయితే ఇంక ఇవన్నీ ఫ్రూట్స్, మొక్కజొన్న కండెలు ఇంక ఇవన్నీ అమ్ముతుంటారండి. ఈవినింగ్ బయటికి వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.